క్రైస్తవ జీవితం అంటే ఒక నిరంతర పోరాటం అండి. నిరంతరం అంటే ప్రతి క్షణపు పోరాటం. ఎందుకంటే వాడు ఆ క్షణంలో ఎంటర్ అవుతాడు నీ ముందుకి. వాడు మనకు కనబడి వచ్చేవాడు కాదు. అదేనండి సమస్య. దొంగోడు కనబడతాడు ఒక్కొక్కసారి, తీవ్రవాది కనపడతాడు ఒక్కొక్కసారి, శత్రువులు కనపడతాడు ఒక్కొక్కసారి, కానీ వీడు కనపడ్డండి. అదే సమస్య అన్నమాట. అందుకే వాడితో పోరాటం నిరంతరం చేయాల్సి ఉంటుంది, ప్రతిక్షణం చేయాల్సి ఉంటుంది. వాడి లక్ష్యమే మనలను దేవుని సహవాసం నుండి తప్పించడం, దేవునికి మనకున్నటువంటి మంచి సహవాసాన్ని బద్దలు కొట్టడం, ధ్వంసం చేసేయడమే వాడి లక్ష్యం అన్నమాట. దాన్ని మనం కాచుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకువెళ్ళాలి. లోకమంతా వాడి కంట్రోల్లో ఉంది కదండి. ఎటు చూసినా దారి తప్పించేసే విషయాలే మన ముందుకు వస్తూ ఉంటాయి. ఈ మీద సాము వంటి ఈ పోరాటాన్ని మనం దేవుని సహాయతతోనే ముందుకు తీసుకువెళ్ళగలం. అందుకే పరిశుద్ధాత్మ గారిని మనలో ఉంచారు తండ్రి అయిన దేవుడు. ఉంచి సహవాసాన్ని కొనసాగిస్తున్నారు, మనలను బలపరుస్తున్నారు. ఆయనతో సహవాసాన్ని కొనసాగించడానికి ఆయన వంతు మద్దతు